రేపు పృథ్వీ, మీలాగా నేను రిచ్ కాదు కదా, లైట్ తీసుకోవడం నాకు రాదురా. ఏదో నాలో ఉన్న బాధను ఒక ఫ్రెండ్గా నీతో పంచుకున్నాను, కానీ నువ్వు అది అందరికీ చెప్తావని అనుకోలేదురా. నిజమే కావ్య, మా అమ్మ 10 మంది ఇళ్ళల్లో పనిచేస్తుంది, మా అక్క ఒకటోనే లేచిపోయింది. ఇవే బయట జనాలకు కనిపించేది. కానీ మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తర్వాత మా ఫ్యామిలీని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి సమయంలో మా అమ్మ ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది? తనకు చదువు రాదు, ఏం తెలుసు ఆమెకు. అందుకని 10 మంది ఇళ్ళల్లో పనిచేసి మా అక్కను నన్ను కష్టపడి ఇంత వాళ్ళని చేసింది. కానీ మా అక్క ఎవరి మాయ మాటలో నమ్మి వాటితో లేచిపోయింది. కానీ బయట వాళ్ళకు లేచిపోయిందే కనిపిస్తుంది, మా అక్క అమాయకత్వం కనిపించదు. మా అమ్మ మా కోసం ఇన్ని చేసింది, ఆమె పుట్టినరోజును జరుపుకోవడం తప్ప. నిజమే, మేము పూర్వాళ్ళం, మీలాంటి వాళ్ళని పిలవడం నిజంగా తప్పు, క్షమించండి. రేపు పృథ్వీ, నీకు నీ ఫ్రెండ్షిప్ ఒక పెద్ద దండం, ఇంకా వదిలేసి బాయ్.